గేమ్ చేంజరా అది చాలా సహజమే, ఇండస్ట్రీలో సహజమే. మళ్ళీ ట్రెండ్ చేసాం, భయపడ్డారు, దిగారు. ఎవరైనా దిగాల్సిందే, ఎవరైనా మెగా కిందనే చెప్పారు. ట్విట్టర్లో 100K ట్వీట్స్ చేసాము, చెప్పారు, చెప్తారు. ఇంకోసారి మళ్ళీ గేమ్ చేంజర్ 5 సంవత్సరాలు మీరు మా అన్నది సినిమా చేసుకొని డేట్లు చేసుకొని మా అన్న ఎంత డెడికేషన్తో అసలు ఎక్కడికి ఇవ్వకుండా వేరే సినిమాకి డేట్స్ ఇవ్వకుండా ఎంత డెడికేషన్తో అక్కడే ఉన్నారు మా అన్న. మళ్ళీ మీకు అసలు కొంచెమైనా కృతజ్ఞత ఉందా మా అన్న మీద? అంటే సినిమా పోయినాక వాళ్ళకు బాధ ఉండదా? మీకు ఫోన్ చేసే ఓదార్చాలా? వాళ్ళకి ఎంత ఉంటుంది, మా ఫ్యాన్స్కి ఎంత ఉంటుంది, ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఉంటుంది. గేమ్ చేంజర్ అంటే ఎంత ఉండాలా? 7.5 ఫుటేజ్ని 2.5 hours ఫుటేజ్. ఏమన్నానా? ఎక్కడ మిస్టేక్ జరిగింది మీకే తెలియాలి. శంకర్ తీస్తే ఒక సినిమా మీద ఉండు, లేదంటే మానే, అయిపోయింది, ఎరా అయిపోయింది, మానే సినిమాలు. మావాన్ని ఎందుకు పట్టుకున్నావు 4 ఏళ్ళు? అసలు ట్రోల్స్ ఎలా ఉన్నాయి తట్టుకుంటున్నాం మేము. రైట్ నో మా మీద వస్తున్నాయి ట్రోల్స్. పీకే మీద కూడా కాదు, మా మీద ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి. తట్టుకుంటాం, ఎన్నేం తట్టుకుంటాం మా చిన్న కోసం. అన్న చాలా బాగుంది. కళ్యాణ్ గారిని మేము ఎప్పుడు చూడని విధంగా ఈసారి మేము చూసాము. ఈసారి మేము చెప్తున్నాం, కుకట్పల్లిలో మాత్రం కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడనంత చూపిస్తాం మేము. ఎందుకంటే మేము ఇప్పుడు దాకా మాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. నైజాం కాదన్న, ఆల్ టైమ్ ఎన్ని 8 టెరిటరీస్లో 8 టెరిటరీస్ పెడతాం. ఆల్ టైమ్ డే 1 రికార్డు. ట్రైలర్లో రియాలిటీ దగ్గర డైలాగులు ఉన్నాయి కదా, నేను రాకూడదని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు అన్నారు. ఆ డైలాగ్ వినమంటే మీకు ఏమన్నా? అన్న అందరూ కళ్యాణ్ గారిని ఆపేవాళ్ళు అన్న. గాంధీ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద నెగిటివిటీస్ ఎప్పుడూ ఉంటాయి, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ నెగిటివిటీస్ని తన్నుకుని 100% స్ట్రైక్ రేట్తో పెడతాం ఏదైనా సరే. ఆంది అని చెప్పి రియల్ టైం మోదీ గారి రిఫరెన్స్ అది ఇంకా బాగా హై ఇచ్చింది మాకు. దానికి మాత్రం మేము ఆ డైలాగ్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కానీ, డైరెక్టర్ గారు కానీ దండం పెడతాం. ఎవరు కూడా రాసుకోకండి. ఫైనల్ డేట్ July 24 వరల్డ్ వైడ్ రిలీజింగ్. సినిమా చూసిన తర్వాత మాత్రమే మీరు రివ్యూస్ రాయండి. నిన్న దిల్ రాజు గారు అన్నట్టు సినిమా చూడకుండా చాలామంది రివ్యూస్ రాస్తున్నారు. సినిమా చూసి రివ్యూస్ రాయండి. మీరు సినిమా చూడకుండా రాసేస్తారు చాలా ఈజీ, కానీ ప్రొడ్యూసర్ మాత్రం చాలా దెబ్బతింటారు. ఎందుకు చెప్పానంటే హై బడ్జెట్. ఈ బడ్జెట్ ఎంత పెద్ద నేను చెప్పకూడదు. ఆయన రేపు మీరు సినిమా చూస్తే అవుట్పుట్ 3 hours కళ్యాణ్ గారు 1 man షో కాదు. సినిమాలో మీకు అన్ని ఏమంటారు టాప్ లీడ్ అంటే మన పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, పెద్ద కాస్టింగ్, టాప్ కాస్టింగ్ ఉంది దీంట్లో. ఓవరాల్ మనకి 30 సెట్స్ లైవ్ లొకేషన్ షో షూట్ చేశారు. ఎక్కడ కూడా మీరు ఇష్టరాజ్యంగా రాయకండి, సినిమాను మాత్రం దెబ్బ తీయకండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది ట్రోల్ చేస్తారు సినిమా అమ్ముడుపోలేదని, వాళ్ళకి ఏం చెప్తాం? సినిమా అమ్ముడుపోయారనేసి రాసేవాళ్ళు ఎవరైనా రాస్తారు, కానీ నేను ఏమని చెప్తున్నానంటే ప్రొడ్యూసర్ గారు కూడా నిన్న కూడా ఒక మాట చెప్పారు. ఏమన్నానంటే మీరు తోచింది రాయకండి, ఒక్కసారి తెలుసుకొని రాయండి అనేసి కూడా చెప్పారు. సినిమా మీద నెగిటివ్ రాస్తారు, కామన్. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు, లేకపోతే వాళ్ళు రాసి ఇప్పుడు చేతులు ఖాళీగా ఉన్నాయి, సో ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాసేస్తారు. ఓకే, కళ్యాణ్ గారు సినిమాని ఆపాలనుకున్నారు, ఇప్పుడు వచ్చేస్తుంది, ఎలా అనిపిస్తుంది? సినిమా ఆపాలనుకున్నారు కదన్నా, ఎట్టకేళ్ళకి వచ్చేస్తుంది, ఎలా అనిపిస్తుంది? సినిమా ఆపాడంటే ఎవరి వల్ల కాదండి, చెప్పడం చాలా ఈజీ. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి హార్డ్ వర్క్, డెడికేషన్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. అలాగే ఏపీలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, చాలా, ఎందుకంటే ఒక సందడి వాతావరణం ఉంది. అలాగే కళ్యాణ్ గారు కూడా మెయిన్ ఫ్యాన్స్కి ఒకటి ఏం చెప్తున్నారంటే థియేటర్స్కి ట్రైలర్ లాంచ్కి కానివ్వండి, సినిమా చూడడానికి ఎవరైతే వస్తున్నారో థియేటర్లో సీట్స్ కానివ్వండి, స్క్రీన్స్ కానివ్వండి, లేకపోతే థియేటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎవరు కూడా ఓవరాల్గా ట్రైలర్ మాత్రము చెప్పాలంటే పవర్ ప్యాక్డ్. ఇక దీని గురించి మనం ఏమీ చెప్పడానికి లేదు. రేపు సినిమా మాత్రం 24వ తేదీ మీరు చూడండి. అది మనకు అంత ఐడియా లేదు, బట్ డెఫినెట్గా అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్న పొజిషన్కి ఆయన ఏం చెప్పినా జనాలు అనేది వింటారనేది మనం ఆల్రెడీ ఏపీలో అర్థమైపోయింది కాబట్టి యా విల్ సీ హౌ ఇట్ విల్ పర్ఫార్మ్ చెప్పి చాలా మంది కోరుకుంటారనే మాట ఉంది కదా, డైలాగ్ ఉంది, అది వినగానే మీకు ఏమనిపించింది? కరెక్ట్ క్యాప్టెన్ అనిపించింది. ఎందుకంటే చాలామంది అనుకున్నారు కదా, సో 24లో కూడా ఆయన పవర్లోకి రాకూడదని, బట్ పవర్లోకి వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ మూవీ కూడా సక్సెస్ అవుతుంది. మోదీ రిఫరెన్స్ కూడా తీసుకున్నారు కదా, ఆంది. యా సో ఆంది అనేది వచ్చింది, చాలా బాగున్నాయి. సో పవర్ స్టార్, సో 3 to 4 లుక్స్ ఉన్నాయి కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత అన్ని పటాపంచలు అయిపోయింది. సో July 24th కంపల్సరీ మూవీ అనేది రిలీజ్ అవుతుంది. మాటలు వస్తలే అన్న, ఏడుచుడు ఎక్కడ తక్కువ, చచ్చిపోడు ఎక్కడ తక్కువ. చాలా సంవత్సరాలు అంతే మాట, ఏమీ లేదు. 24th రోజు జాతిని మేము లేపి అయిపోగొట్టేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి నైజాంలో చాలా క్రేజ్ ఉంది కదా, సో ఈ మూవీ నైజాంలో ఎంత మేరకు ఆడుతుంది అనుకుంటున్నాను అన్న? ఫస్ట్ మాట చెప్తున్నాను, ఎంతవరకు ఆడుతుంది అనేది మేము చెప్పలేం, కానీ ఇప్పుడు ఉన్నంత వరకు నైజాం రికార్డ్స్ ఎంత ఉన్నాయో దాన్ని మాత్రం బ్రేక్ చేస్తుంది అన్న, అది మాత్రం కన్ఫర్మ్ చేసి చెప్తా. ఒకటే మాట అన్న, ఆకలి మీద ఉన్నాం. మాకు రీమేక్లు చూసి విరక్తి పుట్టింది, ట్రైలర్ చూసినాక ఫిక్స్ అయినాం.
24th రోజు చాలా ఏరియాల్లో డే 1 లేచిపోతాయి. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, నేను రాకూడదని చాలా మంది కోరుకున్నారని. ఆ డైలాగ్ మీకు ఎలా అనిపించింది? అది కామన్ గా తెలిసిందే కదన్న, ఆయన గురించి ఆయన క్రేజ్ ఉంది, ప్రతి ఒక్కరు తెలిసిందే, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆపని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసమే ఉండొచ్చు మేబీ ఏమైనా కానీ. బట్ ఏంటంటే అన్న ప్రతి ఒక్కరిని చెప్తున్న జవాబు నేను 24th రోజు మాట్లాడదాం, ఏదన్నా కూడా 24th రోజు ఫస్ట్ షో అయిపోయిన తర్వాత మాట్లాడండి. రిలీజ్ ముందే కొంతమంది ప్రత్యర్థులు ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఆడదు ఫ్లాప్ అని చెప్పి ప్రచారం చేస్తారు. పవన్ కళ్యాణ్ విషయంలో పుట్టుకతోనే ఆయనకు నెగిటివిటీ ఉంది, ఇది కొత్త కాదు, ఇప్పుడు ప్రతిసారి వచ్చేది ఉంది కామన్, దాని గురించి అవసరం లేదు పట్టించుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసు బై మిస్టేక్ బ్లాక్ బై టాక్ పడేది అనుకో, ప్రతి ఒక్కరు తెలుసు ఏమవుతుంది అనేది. కాబట్టి ట్రైలర్ చూసిన చాలా మంది కన్నా యాంటీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి ప్యాక్ అయి ఉంటుంది ఆల్రెడీ. 24th రోజు వాళ్ళు ఇప్పుడు కోరుకుంటారు దేవుళ్ళని సినిమా దుబ్బేసేయాలని చెప్పేసి. కాబట్టి చెప్తున్నా 24th రోజు సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఎక్స్పెక్ట్ చేయాల అంటే పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంగ్త్ని బాగా వాడుకున్నారు. ఇక్కడ నేను లోపలికి వెళ్ళిన తర్వాత బేసికలీ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ డైరెక్టర్కి పవన్ కళ్యాణ్ వచ్చింది, అట్లా తీసాడు. డైలాగ్ మావయ్య అని పెట్టారు కదా, ఆ డైలాగ్ మీకు ఎలా అనిపించింది? డైలాగ్స్ నాకు ఏమి వినిపించలేదు భయ్యా. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని వినాలి. నాకు ఆ గాల్లో ఏం వినిపించలేదు. లిటరల్లీ రాకూడదని చెప్పి చాలా మంది కోరుకుంటారు, నేను రాకూడదని చెప్పి చాలా మంది కోరుకుంటారని కొంచెం రియాలిటీ దగ్గర కూడా డైలాగులు పెట్టారు కదా. మరి నిజమే కదా, ఆయన వస్తే ఏమైద్దో. కొంతమంది ఇప్పుడు అసెంబ్లీలో లేనటువంటి పరిస్థితి, ఆయన వస్తే ఏం జరుగుద్దో అనేది చూపించారు. సో జూలై 20 కోహినూర్ డైమండ్, ఈ భూమి మీద ఒకటే కోహినూర్ డైమండ్ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఏ డైలాగ్ రాసినా అది సెట్ అయిపోతుంది అంతే, ఇక ఎవరికి సెట్ కాదు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. 3 నిమిషాల ట్రైలరు, ఇది 3 నిమిషాల ట్రైలర్ 3 సార్లు వేశారు థియేటర్లో, ఒక్కసారి కూడా మాకు ఒక్క డైలాగ్ కూడా వినిపిలా. బట్ పవన్ కళ్యాణ్ గారిని ఆ పెద్ద స్క్రీన్ మీద చూడడానికనో మేము వచ్చాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా చరిత్ర అని మేము 100% చెప్తాం. ఎందుకు అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తున్నాం, అది సనాతన ధర్మం మీద ఒక మంచి కాన్సెప్ట్తో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే సమాజంలో వెళ్తున్నారో ఈ సినిమా కూడా అది అలానే ఉంటుంది అంటున్నారు. అట్లానే డైరెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, ఏమని, ఈసారి డేట్ మారదు, రికార్డులే మారుతాయి అని. 100%, నాట్ ఓన్లీ 100%, 1000% ఈ డైలాగ్ ఉంది కదన్నా, నేను రాకూడదని చెప్పి చాలా మంది కోరుకున్నారు. ఎస్, అలా చాలా మంది ఈ సినిమా రాకూడదని కోరుకుంటున్నారు. రియల్ లైఫ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత తొక్కారని చూశారో, వాళ్ళే ఈరోజు అధపతలానికి పడిపోయారు. ఎవరైతే తొక్కుదామని చూశారో పవన్ కళ్యాణ్ గారిని బౌన్స్ అయ్యారు. అట్లానే ఈ సినిమా ఎలా అయితే తొక్కుదాం అనుకుంటున్నారో బౌన్స్ అయ్యి చూపిస్తుంది ఈ సినిమా. రేపొద్దున జూలై 24 రికార్డ్, ఇండస్ట్రీ రికార్డ్ పక్కాగా కొట్టింది. జై పవర్ స్టార్, జై జనసేన, జై హరిహర వీరమల్లు. పాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైము. పవన్ కళ్యాణ్ డే 1 150-200 కోట్ల పక్కా. ఓజీ వర్సెస్ హరిహర వీరమల్లు ఏ చిత్రంపై ఎక్కువ అండి? 2 చూస్తాం, 2 ప్యానే కదా, కానీ దేని తగ్గించాం. ఇంకా ఓజీ మాత్రం ప్యాన్ ఇండియానే, అది ఇంకా ప్యాన్ ఇండియా, దానికి ఇంకా కల్చర్ ఇంకా వేరేలా ఉంటుంది. మీడియాలో కొంతమంది హరిహర వీరమల్లు ఓజీని కంపేర్ చేస్తూ దానికి ఎక్కువ హైప్ లేపుతున్నారు, దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? గ్రౌండ్ రియాలిటీ. కళ్యాణ్ గారి సినిమాకి హైప్ అన్నది కళ్యాణ్ గారు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఎవరెవరో ఏదో మాట్లాడారు, ఈరోజు చూడండి మీరు ఏ సినిమాకైనా ట్రైలర్కి ఇంత యుఫోరియా చూసారా? ఏ సినిమాకైనా, ఏ ఇండస్ట్రీలో అయినా చూసారా? లేదు. అది ఎవరి వల్ల? అది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు ఎలా ఉందంటే రిలీజ్ ఊహించుకోండి, రోజు అవన్నీ తర్వాత వస్తాయి, ఇంకా ఎత్తుకెదగలవి. మూవీ బ్లాక్ బస్టర్. థాంక్యూ. మూవీ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ట్రైలర్ అయితే సూపర్, అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. మరి నిధి పాప బాగుంది, కానీ పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా. జై పవర్ స్టార్.